కొద్దిగా బ్యాగ్ చేయండి నా బ్యాగ్ రమేష్ ఫోటో కొట్టండి. కొయ్యగూడెం ప్రజలకు నమస్కారం. ఈరోజు ఐటీసీ వారి రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్భద్ర తరపున ఇక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కాలంలో వర్షాకాలాలు అవి స్టార్ట్ అయ్యాయి, చాలా జ్వరాలు అవి లోకల్ పీపుల్కి రావడం స్టార్ట్ అయ్యింది. ఇది మా నోటీస్కి వచ్చింది, ఇలాగా జ్వరాలు అవి పెరిగాయి ఏరియాలో అని చెప్పేసి. దాన్ని బట్టి ఇక్కడ క్యాంపు పెట్టాలని, ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని చెప్పేసి డెసిషన్ తీసుకోవడం జరిగింది మేనేజ్మెంట్ వారు. ఆ సందర్భంగా 400 నుంచి 500 మంది ప్రోగ్రామ్కి వస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. పబ్లిసిటీ కూడా ఇచ్చాము, ఆటోల ద్వారా పబ్లిసిటీ ఇచ్చాము, పాంప్లెట్స్ కూడా పంపించడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మా కంపెనీ డాక్టర్స్ 3 వచ్చారు ఇక్కడికి. అందరూ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్స్. మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఇచ్చినందుకు గాను ఈ గ్రామ ఈఓ గారికి, మిగతా గ్రామస్తులు, అధికారులు అందరికీ కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపులు నిర్వహించడం రోటరీ క్లబ్ ద్వారా జరుగుతుంది. సో అలానే ఈ సంవత్సరం కూడా మనం గ్రామ ప్రజలు, కోయగూడెం, తాళగుమ్మూరు గ్రామ ప్రజలు వాళ్ళ సీజనల్ వ్యాధులు మాకు చాలా ప్రబలుతున్నాయి ఇక్కడ అని చెప్పి మాకు రిక్వెస్ట్ చేశారు. దానివల్ల ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మెడికల్ క్యాంపులో మనం నీళ్ళు సదుపాయం, టాయిలెట్ క్లీనింగు, నెక్స్ట్ మనం మెడిసిన్ ఇవ్వడం అన్నీ కూడా శ్రద్ధగా రెడీ చేసి గ్రామ ప్రజలకి మనం టామ్ చేపించాం. ఈఓ గారికి, గ్రామ ప్రజలకి, మా మీడియా మిత్రులకి అందరికీ మా ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మా అందరికీ మంచి రోజు అని చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మురుగంపాడు మండలం తాళ్ళగుంగూరులో ఐటీసీ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. వారిని మేము గత 10 రోజుల క్రితం వారిని కోరాము. మేము ఇలా మరి సీజనల్ వ్యాధులు వస్తున్నాయి, వర్షాకాలం కదా, కాబట్టి తప్పనిసరిగా మాకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయండి. కొంచెం లేని వాళ్ళు ఉంటారు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు, కొంతమంది ఐటీసీలో కార్మికులు కూడా ఉన్నారు. కాబట్టి వారికి అనేక రకాల సీజనల్ వ్యాధులు, జ్వరము, డెంగ్యూ, మలేరియా ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి వాటి కోసం వాళ్ళు బయటికి వెళ్ళి చూపించుకునే పరిస్థితిలో ఉన్నారు, మందులు కూడా కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మీరు మాకు ఈ క్యాంపుని ఏర్పాటు చేయవలసిందిగా 10 రోజుల క్రితం ఐటీసీ వారిని కోరడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మాకు ఇక్కడ తాళ్ళగుంగూరులో రైతు వేదికలో క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపు ఓపెనింగ్కి మా ఎమ్మెల్యే గారు పాయం వెంకటేశ్వర గారు కూడా వచ్చారు. దానికి ఎంతో సంతోషిస్తున్నాము. ఇలానే ఐటీసీ వారు ఇదే విధంగా గాంధీనగర్, భాస్కర్ నగర్ మరియు మోతే, ఇరవెండి ఇలాంటి చోట కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.